బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏంట్రా బాగున్నాను. ఏంటమ్మా బాగున్నారా? పెళ్లికి ఎలాగూ రాలేదు, సీమంతానికైనా వచ్చారు. రండి రండి. ఆగండి, మీరెవ్వరూ లోపలికి చేసిమా మీరు ఎవ్వరూ లోపలికి రాకూడదు అంతే. అనయ్య, మీ మరదలు, నమస్కారం చెయ్యి. ఏంట్రా నువ్వు ఈ పరిచయాలు లోపలికి వచ్చా పెట్టుకోకూడదా? అసలు ఏం జరిగిందోనని నేను భయపడిపోయాను. అది కాదు నాన్న, వీళ్ళు ఎలాగో నా పెళ్లికి రావును ఆశీర్వదించలేదు, అందుకని ఇక్కడే వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్దాం అనుకో. కాళ్ళు కడిగి తల మీద జల్లుకుంటారా? రవినయ్య, మునకెళ్ళరా, నీ కాళ్ళు ఇందులో లక్ష్మి, బావగారంటే తండ్రితో సమానం. కాళ్ళ మీద చిన్న పొడ కూడా ఉండకూడదు, శుభ్రంగా కడగాలి. వాట్ నాన్ సెన్స్. కాళ్ళు కడుగుతారట, ఆ డౌటీ వాటర్ నెత్తిని చల్లుకుంటారట. నా కాళ్ళు కూడా కడుగుతారా ఏమో, నెయిల్ పాలిష్ అంతా పోతుంది. ఏంట్రా ఇది పిచ్చి సెంటిమెంట్లు నువ్వును? అనయ్య, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు కావాలి. ఆశీర్వాదం. ఏమిటిది? నాకా? ఏమిటిది? వేసుకొని చూడండి, సూపర్ గా ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళి పంచ చొక్కా తీసుకురా. ఏంటి వేసుకోరా? మీ అన్నయ్యలు తెచ్చినవని చెప్పినా కూడా వేసుకోరా? మా అన్నయ్య తీసుకొచ్చారా? ఎందుకని ముందే చెప్పలేదు? అదే ఇప్పుడు చెప్తున్నానుగా. చాలా బాగుంది కదా. ఎలా ఉంది? సూపర్. ఏంట్రా చోకలే రాలేదు? వస్తుంది. అదిగో చూడరా. ఏంట్రా ఇది? అనకాపల్లికి అమెరికాని బోర్డు తగిలినట్టుంది. బాగలేదా? వేలుముద్ర గాడి, నీకెందుకు నా కలెక్టర్లా ఈ సూటు బూటు? తీసుకొచ్చి ఆ డ్రెస్ నేను తీసుకురాలేదురా, మీరేమైనా తీసుకొచ్చి ఇచ్చారా? నిజంగా చెప్తున్నా, నేను తెచ్చలేదు. ఈ డ్రెస్ మేము తీసుకొచ్చి ఇచ్చామని నీతో ఎవరు చెప్పారు? లక్ష్మి చెప్పింది. అలా చెప్పు, నీ పెళ్ళము నేను ఫూల్ చేసిందిరా. లక్ష్మి, లక్ష్మి, ఎవరి డ్రెస్ తెచ్చింది? బాగానే ఉందిగా. ఎందుకు అబద్ధం చెప్పావు? అది అరే రే 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 రే, మీరా? బాబాయ్, ఈ డ్రెస్ నీకు సూపర్ గా ఉంది బాబాయ్. అవునా? బాబాయ్, ఈ డ్రెస్ మా నాన్న కంటే మీకే బాగుంది. బాబాయ్, ఈ డ్రెస్ లో నీతో ఒక ఫోటో తీయించుకుంటాం బాబాయ్. దాన్ని అమెరికా తీసుకెళ్లి రోజు చూసుకుంటాం కదరా. అవునరా. మీ సంతోషం కోసం ఫోటో ఏమిట్రా, ఏమైనా చేస్తారు. లక్ష్మి, ఓ ఫోటో తీ. రండి రండి రండి. పెట్టు పెట్టు. అందరూ చూస్తున్నారు, దిష్టి తగులుతుంది. దిష్ట? ఇక్కడ ఎవరున్నారని అంత మనవాళ్ళేగా. పెట్టవే. అరే నారాయణమూర్తి, ఏంట్రా కుడి చేతి తినకుండా ఎడం చేతి తింటున్నావు? ఇప్పుడు నా పేరు అది కాదు, బోని. బోనియా? ఏరా, పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టి దాని ఎందుకు మార్చారు? అది ఏ లేదు నాన్న. నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోని అని పేరు. అవునా? ఏడ్చినట్టే ఉంది. మన ఇంటి ఎదురుగా ఓ పశువుల డాక్టర్ ఉండేవాడు కదా, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది, దాని పేరు కూడా బోనియే. అవును, నా పేరు బాగోలేదు, వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి. నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు. ఏంటి బావయ్య లేచారు? చాలమ్మా, కొడుకుల్ని, కోడల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది. బాబాయ్, దీన్ని కొరకలేకపోతున్నాను, కాస్త హెల్ప్ చేయవా? రేయ్, ఎముక కొరకలేకపోతే మన వంశానికి అవమానంరా. ఇదిగో తిను. బుద్ధి లేనోడా, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదే నువ్వు అమెరికాలో నేర్చుకున్న కల్చర్. అతను ఎంగిల్ తింటున్నావే, ఎంగిల్ వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా నీకు? నాకే రోగాలు లేవుదినా, నాది స్ట్రాంగ్ బాడీ. అయితే మాత్రం నీ ఎంగిల్ మా అబ్బాయి పెడతావా? బుద్ధి లేకపోతే సరే పదా.
మీకు విషయం చెప్పాలి. ఏమిటి? రండి కూర్చోండి. ఏమిట్రా? నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికే అవమానం. ఏం ప్రశ్న? ఇది ఏంటి? చాక్లెట్. సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్. సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా, ఇది చాక్లెటే. రుచి చూసి చెప్పండి చూద్దాం. రుచి చూసి చెప్పాలా? ఇది చాక్లెటేరా. ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే. ఏ, ఇది నా ఎంకిల్రా. అయితే ఏంటి, పర్వాలేదు బాబాయ్. మధ్యాహ్నం మమ్మీ తప్పుగా మాట్లాడింది. ఆవిడ తరఫున నేను సారీ చెప్తున్నాను. సారీ బాబాయ్. బాబాయ్ మీకు విషయం తెలుసా? ఏంటి? ఇక్కడ మా మమ్మీ పిన్నితో లక్ష్మి ఇది చెయ్యి, లక్ష్మి అది చెయ్యి అని రాణిలా ఆర్డర్ చేస్తుంది. కానీ అమెరికాలో ఇల్లు చిమ్మడం, అంట్లు తవ్వడం, చెట్లకి నీళ్లు పోయడం, చివరికి బాత్రూమ్ క్లీన్ చేసేది కూడా ఆవిడే. ఇక్కడే ఈ గొప్పలన్నీ. బాబాయ్, మా మమ్మీకి మాట్లాడడం తెలీదు. ఇవన్నీ మనసులో పెట్టుకోకే. ఐ లవ్ యూ బాబాయ్. ఏ లక్ష్మి, పశువులు కొట్టినట్టుగానే మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకయ్యే ఖర్చు మిగులుతుందేమో. బాగుంది. ఆ తర్వాత మన ఇంట్లో తినడానికి పచ్చగడ్డి తౌడే పెడతారు. పర్వాలేదా? నేను మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. జయసింహ, ఏమిటనయ్యా? ఈ రోజు నీకు ఒకటి ఇవ్వబోతున్నా. యు నో సంథింగ్, దిస్ ఇస్ ఎ సెల్యులర్ ఫోన్. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ జస్ట్ ఓపెన్ ఇట్, పుట్ ఎ చిప్ ఇన్ ఇట్ అండ్ స్విచ్ ఇట్ ఆన్. ఆటోమేటికలీ ఇట్ యాక్టివేట్స్. యూ జస్ట్ కీప్ ఇట్ విత్ యూ, ఓకే? ఒరే కృష్ణ, ఒరే వాడికి ఏబిసిడీలే తెలివి, వాడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. కానీ బాబాయ్కి బియ్యం పండించడం తెలుసు, మీకు తినడమే తెలుసు. రేయ్, చూడు జయసింహ, ఫోన్ రింగ్ అయినప్పుడు ఈ పచ్చ బటన్ నొక్కితే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు. మాట్లాడాక ఎర్ర బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. దట్స్ ఆల్. సరే, నాకెందుకనయ్యా ఇది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో ఆపదుంది, బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు. నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ ఫోన్ లో నేను పిలుస్తావు, నువ్వు వచ్చేస్తావు కదా. ఎందుకనయ్యా దిగులు పడతారు? ఆకాశం ఊరిమే శబ్దం భూమికొచ్చి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటేనే మీ కళ్ళ ముందు ఉంటాను. భయపడకండి. అది చాలరా. అరే పదరా పోదాం. ఏమండి, ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు? నిజంగా మనకి ఇక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు. అదే జయసింహకు ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తాడు. దట్స్ ఆల్. తోడ పుట్టినవాడు కూలివాడైతే కూలీ మిగులుతుంది, చేసే పని క్లీన్ గా ఉంటుంది. ఎలా ఉంది? తొందరగా కార్డ్స్ పంచరా. అబ్బో, ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎందుకమ్మా ఈ చెత్తంతా తెచ్చి పెడతావు? ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మీ తమ్ముడే ఇమ్మని చెప్పారు. ఏరా, ఆ? వాడేదో పిచ్చివాడు అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా పిచ్చిదానిలాగుందే. హలో అనయ్య, లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది. అన్ని తినేయకండి, కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. మీకోసం పళ్ళు, తేనె, దుంపలు తీసుకొస్తున్నాను, సరేనా? ఎవర్రా ఫోన్ చేసింది? జయసింహ. ఆ లూజ్ ఏమంటున్నాడు? పెళ్ళం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు. ఈడియట్. ఏం డార్లింగ్, మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసింహని ఎందుకు చదివించలేదు? వాడికి చిన్నప్పటి నుంచే మొరటుతాను, బుర్రలో మెదడే లేదు. మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాల దిగేవాడు. అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మెడ గొలిసేయలేదు. అతనికి ఎలా పెళ్ళైంది? అది చదువుకున్న అమ్మాయితో. ఏం చదువులేనా మొహం. తనేదో 2-3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది. వెంటనే వీడేదో ఐఏఎస్ చదివింది అనుకుని తాళి కట్టేసి ఉంటాడు. కరెక్టే. ఆ వెర్రోడికి పిల్ల దొరుకుండదు, ఈ వెర్రి దానికి పిల్లాడు దొరుకుండడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అవన్నీ సరేరా, సెక్స్ లో ఏబిసిడీలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతల్లో వింత. ఈ వింతని గిన్నీస్ బుక్లో ఎక్కించాలి. ఇంకొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా భర్త మీలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు, ఖరీదైన
కార్లలో తిరగకపోవచ్చు, కానీ ఆయన ఈ జిల్లాకే సింహం. ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వర్షం ఆగిపోతుంది. నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు? అవును, ఆయన పిచ్చివాడే. కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడుగా ఆయన పిచ్చివాడే. ఏమన్నా మిస్టర్ రవి, జ్ఞాపకం ఉందా? ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలి పశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు. నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు, మీకోసమే కత్తి పట్టుకున్నాడు. ఆయన పడ్డ కష్టం సగం ఊరి కోసమైతే మిగతాది మీకోసంరా. నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఫారిన్ లో ఉండేవాళ్ళ మీరు. నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు? అంతెందుకు, ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు? లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని 10 మాసాలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా మోస్తున్నాడు. And what did you say? What did you say? You think my husband doesn't know ABC of sex? What do you know about sex? Do you think ultimate enjoyment between husband and wife lies in the bedroom itself? Definitely not. Sex is just minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the latter. Don't try to play fool. Okay? ఆయన మనసుని అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన ఒంటి మీద ఉన్న గాయాల్ని, పాతల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడో. అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టిందాన్ని నరికి పారేస్తాను. విన్నారంట తను ఏం చెప్పెళ్ళిందో? మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పెళ్ళిందిరా. పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది. ఇప్పుడేనా తెలుసుకోండి. మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది. మీరంతా ఈ రోజు సూటు బుట్టు వేసుకొని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లంటూ అనుభవిస్తున్నారే, అదంతా జయసింహం మీకు పెట్టిన భిక్షరా. ఆస్తులు పంచుకున్నా బంధాలు పెంచుకోకూడదు. ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు. తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కంటే హీనుడన్నారు. ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి? పండిరా పండి.